విశాఖపట్నం తిరుపతిలో జాతీయ మహిళా సాధికారత సదస్సు జరిగింది. సదస్సులో మంత్రి సవిత పాల్గొన్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, మన రాష్ట్ర స్పీకర్ అయ్యన్న పాత్రులు వంటి ప్రముఖులు ఈ సభకు హాజరయ్యారు. గతంలో ఎన్టీఆర్ మహిళా యూనివర్సిటీలు సమాన ఆస్తి హక్కుల చట్టం తీసుకొచ్చారని ఆమె అన్నారు. ఇప్పుడు చంద్రబాబు కూడా మహిళల అభ్యున్నతికి కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో అన్ని రంగాలలో మహిళలు ముందుకు వెళ్తున్నారని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం మహిళల సంక్షేమం, అభివృద్ధి కోసం ఈ సదస్సును ఏర్పాటు చేసిందని చెప్పారు. మహిళా రైతులు అమరావతికి స్థలాలు ఇచ్చారని గుర్తు చేశారు. గతంలో జగన్ ప్రభుత్వం మహిళలను, ప్రజలను మోసం చేసిందని, అమరావతిని కించపరిచిందని విమర్శించారు. మహిళలకు అన్ని సంక్షేమ పథకాలు అందేలా చంద్రబాబు కృషి చేస్తున్నారని సవిత అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మహిళా ఎంపవర్మెంట్ మీద ఈరోజు ఇక్కడ మంచి సభ జరుగుతోంది. మరి భారతదేశంలో ఉండే ముఖ్య నాయకులందరూ ఇక్కడికి వచ్చారు. అదేవిధంగా మరి లోక్సభ స్పీకర్ గారు, మరి మన స్పీకర్ గారు, మన ఫైనాన్స్ మినిస్టర్ గారు, మరి ఈ వేదిక మహిళలందరికీ పంచటం నిజంగా చాలా గర్వంగా ఉందనే విషయం కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో అన్న నందమూరి తారక రామారావు గారు మహిళా పక్షపాతి. ఈ రాష్ట్రంలో మహిళా సాధికారత పుట్టింది అంటే అన్న నందమూరి తారక రామారావు గారు ఆనాటికే మహిళా యూనివర్సిటీలు తీసుకురావచ్చు, అదేవిధంగా మహిళలకు ఆస్తిలో భాగం కల్పించవచ్చు. మరి మహిళా పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు కూడా. ఎందుకంటే ఈరోజు రాజకీయంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, స్థానిక ఎన్నికల రిజర్వేషన్లు కావచ్చు, అన్నిట్లోనూ ఈరోజు అన్ని సెక్టార్స్లోనూ మహిళలు ఈరోజు అన్ని రంగాల్లోనూ ఉన్నారంటే విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రాం పెట్టడం, మహిళలంతా మేము కలవటం, మరి ఈరోజు ఉమెన్ ఎంపవర్మెంట్ ఈరోజు మన రాష్ట్రంలో కూడా ఈరోజు మేము కూడా ఏ విధంగా అయితే ఈరోజు మాకు ఉన్నత స్థానాలు కావచ్చు, జనాల్లోకి వెళ్ళి సేవ చేసే కార్యక్రమాలు కావచ్చు, ఇది చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టం. మరి ఈ ప్రోగ్రాం నిజంగా చాలా అవసరం. ఇది దేశానికి ఒక మంచి మెసేజ్ వెళ్తుందన్న విషయం కూడా తెలుస్తూ, మరి అంతేకాకుండా మరి అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో చూసాం. ఎందుకంటే భావితరాల భవిష్యత్తు కోసం మహిళా రైతులు కూడా అమరావతి ఇచ్చారు. అమరావతికి స్థలం ఇస్తే ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నేను అసెంబ్లీ ఇక్కడే కట్టుకుంటాను, అసెంబ్లీకి నేను స్వీకరిస్తున్నాను, మీ చంద్రబాబు నాయుడుకి ఉండటానికి ఇల్లు కూడా లేదని రోజా గారు అన్నారు, మరి రామకృష్ణారెడ్డి గారు అన్నారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు మాకు బంగ్లాలు ఉన్నాయి, దోచుకునే డబ్బులతో బంగ్లాలు కట్టుకున్నాము, మీకన్నా ఇల్లు లేదు అన్నారు. ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? 3 ముక్కలు ఆటాడారు. ఆ తర్వాత మహిళల గురించి ఏం మాట్లాడారు? వయసుల అమరావతి, వేషల అమరావతి అని అన్నారు. ఇలా మహిళల్ని ఏ విధంగా మరి న్యాయస్థానం నుంచి దేవస్థానానికి మహిళలు వెళ్తున్నప్పుడు కూడా మహిళలు ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడారో చూశారు. గతంలో గత 5 సంవత్సరాలుగా మహిళలు ఎన్ని రంగాలు అందరి మీద కూడా కేసులు పెట్టారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను అమరావతికి స్వాగతిస్తున్నానంటే డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇంకొకటి లేదు. ప్రజలు క్లారిటీగా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో అమరావతి పూర్తి అవుతుంది, పోలవరం పూర్తి అవుతుంది, మహిళా సాధికారత సాధిస్తాం. అంతేకాకుండా అన్ని డిపార్ట్మెంట్లు ఈరోజు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. మరి వారు ఏదైనా చర్చించాలనుకుంటే అసెంబ్లీకి రమ్మనండి. మేము నోరు పాడేసుకునే వారం కాదు, మేము రెచ్చిపోయే వాళ్ళం కాదు, మా ముఖ్యమంత్రి అలా మాకు నేర్పలేదు, మేము అభివృద్ధిలో రెచ్చిపోతున్నాం. కాబట్టి ఈరోజు ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాం వల్ల ఈరోజు స్కీమ్స్ కూడా ఈరోజు దీపం 1 తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ ఈరోజు దీపం 2 ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు స్త్రీ శక్తి పథకం కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, ఎంఎస్ఎంఈ ద్వారా మహిళలకు మరి ఈరోజు ప్రతి ఇంటి నుంచి ఎంటర్ప్రైనర్ని తయారు చేయాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యం. ఇది చాలా మంచి ప్రోగ్రాం. నిజంగా మహిళలు కూడా చాలా ఉత్సాహంగా వస్తున్నారు. ఖచ్చితంగా మహిళలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి విజనరీలో ముఖ్యంగా మహిళలకు కీలకమైన పాత్ర. ఈరోజు ఎడ్యుకేషన్ దగ్గర నుంచి ఈరోజు మేము తల్లికి వందనం అందజేసామంటే మహిళలు ఎక్కడే కానీ, ఆడపిల్లలు ఎక్కడే కానీ డ్రాప్అవుట్స్ కాకూడదు. స్త్రీ శక్తి ఈరోజు ఇచ్చామంటే స్త్రీ శక్తి కారణం ఏంటి? ఎక్కడే కానీ అమ్మాయిలు డ్రాప్అవుట్స్ కాకూడదు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ పోయి నిలబడ. ఇలా సంక్షేమ పథకాలతో పాటు ప్రతి ఒక్కరిని పారిశ్రామికవేత్తగా మార్చాలి. స్త్రీ శక్తిగా మారితే ఆ కుటుంబంతో పాటు, ఆ ప్రాంతంతో పాటు, ఆ రాష్ట్రంతో పాటు దేశం కూడా బాగుపడుతుందని విజనరీ తెలుసుకున్న వ్యక్తి కాబట్టి ఈరోజు మహిళలు ఈ విధంగా గౌరవిస్తున్నాం. థ్యాంక్ యూ.